ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. భారత్ పొరుగుదేశమైన శ్రీలంకలోని ఉత్తర ప్రాంతంలో మత్స్యకారులు తమిళనాడుకు చెందిన రోజువారీ వేతన మత్స్యకారులను ప్రభావితం చేసే పాక్ బే జలసంధిలో కొనసాగుతున్న చేపల సమస్యను భారత్ వైపు విధ్వంసకర పద్ధతులను ఉపయోగించడం ఆపివేస్తే నిర్ణయాత్మకంగా పరిష్కరించవచ్చని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ శ్రీలంకల మధ్య మత్స్య వివాదం కీలక దౌత్య సమస్యగా ఉందని, వచ్చే వారం శ్రీలంక అధ్యక్షులు అనురా కుమార దిశనాయకే భారత్ పర్యటన సందర్భంగా దీనిని పరిష్కరించే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి భారత్లో అడుగుపెట్టిన తరువాత భారత్ నుంచి బంగ్లాదేశ్కు తొలిసారిగా ఉన్నత స్థాయి పర్యటన కోసం వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ సోమవారం ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్, ఆయన విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహిద్ హుస్సేన్, విదేశాంగ కార్యదర్శి మహ్మద్ జషీం ఉద్యమ్లను కలిశారు. బంగ్లాదేశ్లో పరిస్థితులపై బుధవారం విదేశాంగ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విక్రమ్ మిశ్రీ వివరిస్తూ, పదవీచ్యుతురాలైన మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా చేసిన విమర్శలను భారత్ సమర్థించదన్నారు. దేశం నుంచి రాజకీయ కార్యకలాపాలను నిర్వహించడానికి భారత అధికారులు షేక్ హసీనాకు ఎటువంటి వేదికను అందించలేదని, ఆమె తన స్వంత కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. మరోవైపు భారతదేశంలో బంగ్లాదేశ్ జెండాలను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి చెందిన వేలాది మంది యువజన విద్యార్థి సంఘాల సభ్యులు బుధవారం ఢాకా నుండి భారతదేశంతో తూర్పు సరిహద్దు వరకు ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసుపై అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేయాలన్న అభ్యర్థనను బంగ్లాదేశ్ కోర్టు బుధవారం తిరస్కరించింది. ముందస్తు విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన చిన్మయ్ కృష్ణదాస్ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ లేకపోవడంతో చిట్టగాం మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సైఫుల్ ఇస్లాం ఈ పిటిషన్ను తిరస్కరించారని కోర్టు అధికారులు తెలిపారు. తైవాన్పై సైనిక ఒత్తిడిని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మోహరించిన 16 చైనా యుద్ధ నౌకలను తమ చుట్టుపక్కల సముద్ర జలాల్లో గుర్తించామని తైవాన్ గురువారం తెలిపింది. గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో నేవీ నౌకలతో పాటు 34 చైనా విమానాలు తైవాన్ సమీపంలో కనిపించాయని, దాదాపు 90 చైనా యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ వెసల్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయని వెల్లడించింది. నౌకలపై దాడులు చేయడం, సముద్ర మార్గాలను దిగ్బంధించడం వంటివి చైనా చేస్తుందని అంతకుముందు తైవాన్ భద్రతా అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా తూర్పు చైనా సముద్రం, తైవాన్ జలసంధి, దక్షిణ చైనా సముద్రం లేదా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో మిలిటరీ కార్యకలాపాలు పెరిగాయని చైనా ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. 2022లో అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన సందర్భంగా చైనా సముద్ర ప్రతిస్పందన కంటే ఈ సముద్ర విన్యాసాలు చాలా పెద్దవిగా ఉన్నాయని తైవాన్ అసహనం వ్యక్తం చేసింది. థాయిలాండ్ ప్రభుత్వం భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వీసా లేకున్నా థాయిలాండ్లో గరిష్టంగా 60 రోజుల పాటు ఉండేందుకు అనుమతి మంజూరు చేసింది. పర్యాటకం, సూక్ష్మ వ్యాపారాల నిమిత్తం థాయిలాండ్ను సందర్శించే భారతీయులకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని థాయిలాండ్ పేర్కొంది. ఇందుకోసం 2025 జనవరి 1వ తేదీ నుంచి భారత్లో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఈటీఏ ఈ వీసా విధానం అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ఆఫ్లైన్ మోడ్లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని ఢిల్లీలోని థాయిలాండ్ రాయబార కార్యాలయం పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో శరణార్థుల శాఖ మంత్రితో పాటు మరో 2 మరణించారు. మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇందులో మంత్రి ఖలీల్ హక్కానీ మృతి చెందినట్టు అధికార వర్గాలు ధృవీకరించాయి. 3 సంవత్సరాల క్రితం తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిస్థాయి వ్యక్తిపై దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ బాంబు దాడికి తామే బాధ్యులమని ఇప్పటిదాకా ఏ సంస్థ ప్రకటించలేదు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో కాలానిక బఖ్తియార్లో ఐసిస్ ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 6 మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. మయన్మార్ జాతీయ సాయుధ బృందం బంగ్లాదేశ్ సరిహద్దులోని ఒక కీలక ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇతర చోట్ల ప్రత్యర్థులతో పోరాడుతున్న జుంటాపై మరింత ఒత్తిడి పెంచింది. 1,10,000 మంది నివసిస్తున్న మాంగ్దావ్ జిల్లాపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అరకాన్ సైన్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ సైనిక చట్టాన్ని విధించడాన్ని దర్యాప్తు చేయడానికి ఆయన కార్యాలయాలపై దాడిని భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారని దక్షిణ కొరియా పోలీసులు తెలిపారు. తిరుగుబాటుదారుణ్ణి ఆయన సిబ్బంది రక్షించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఇదిలా ఉండగా నిర్బంధంలో ఉన్న రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నిర్బంధంలో ఉన్న రక్షణ మంత్రి కిమ్ యాంగ్ హ్యూన్ను తన సిబ్బంది కాపాడుతున్నారని ఆరోపిస్తూ భద్రతా సిబ్బంది కార్యాలయంపై దాడిని అడ్డుకున్నారు. పశ్చిమాసియా దేశమైన సిరియా అర్ధ శతాబ్దానికి పైగా అంతర్యుద్ధం కారణంగా జరిగిన వెనుకబాటుతనానికి స్వస్తి పలుకుతూ దేశానికి స్వేచ్ఛ ప్రసాదించామని తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఒక్కో నగరాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న తిరుగుబాటుదారులు ఆదివారం దేశ రాజధాని డమాస్కస్ను సైతం తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సహా భద్రతా బలగాలు దేశాన్ని విడిచి వెళ్లడంతో ప్రజలు ఆయన పాలన అంతమైందని వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా అధికార మార్పిడికి సిద్దమని ప్రధానమంత్రి ఘాజీ జలానీ ప్రకటించారు. మరోవైపు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబానికి మానవీయ కోణంలో ఆశ్రయం కల్పిస్తున్నామని రష్యా తెలిపింది. ఇదిలా ఉండగా సిరియా రాజధాని డమాస్కస్లో బషర్ అల్ అసద్ను పదవి నుంచి తప్పించడంతో సిరియా సరిహద్దులోని సైనిక రహిత బఫర్ జోన్ను స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. బఫర్ జోన్లోని 5 సిరియా పట్టణ వాసులకు సైన్యం కర్ఫ్యూ విధించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్లవద్దని కోరింది. సిరియా రాజధానిలోని కాఫ్ర్ సౌసా జిల్లాలో ప్రధాన భద్రతా సముదాయంపై ఇజ్రాయెల్ 3 వైమానిక దాడులు చేసింది. ఇరాన్ శాస్త్రవేత్తలు క్షిపణులను అభివృద్ధి చేశారని గతంలో చెప్పిన పరిశోధనా కేంద్రంపై ఇజ్రాయెల్ 3 వైమానిక దాడులు చేసిందని 2 ప్రాంతీయ భద్రతా వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇరాన్ మద్దతు ఉన్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత సిరియా కొత్త సవాళ్లతో జీవించాల్సి ఉందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధిపతి హోస్సేల్ సలామీ అన్నారు. సిరియాకు ఇరాన్ సాధ్యమైనంత సహాయం చేయటానికి ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ సిరియా వాస్తవాలతో జీవించాలని, తాము వాటిని పరిశీలించి వాటి ఆధారంగా వ్యవహరిస్తామని హోస్సేల్ సలామీ తెలిపారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 12 మంది గార్డులతో సహా 33 మంది మృతి చెందినట్లు గాజా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. పాలస్తీనా భూభాగంలోని దక్షిణ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 12 మంది గార్డులు సహా 33 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ నివేదించింది. ధ్వంసమైన భూభాగంలో తక్షణమే కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ పిలుపునిచ్చిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. అలాగే గాజాపై నిర్జన ఉత్తర ప్రాంతంలో నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్న శరణార్థి శిబిరంపై జరిపిన దాడిలో 29 మంది చనిపోయారు. సెంట్రల్ గాజాలోని మిలిటెంట్లు బుధవారం ఇజ్రాయెల్లోకి 4 క్షిపణులను ప్రయోగించారని, వాటిలో 2 అడ్డుకున్నామని సైన్యం తెలిపింది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ ఇంధన ఉత్పత్తి కేంద్రాలపై రష్యా పెద్ద ఎత్తున క్షిపణి దాడి చేసిందని కీవ్ తెలిపింది. రష్యా దళాలు ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల లక్షలాది మంది పౌరులకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. తాము పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని, విద్యుత్ వ్యవస్థను సైనిక లక్ష్యంగా చూస్తున్నామని రష్యా తెలిపింది. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రధానమంత్రి మైకెల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై మితవాద అతివాద విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 577 మంది సభ్యులున్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానానికి 331 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేయడంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం 3 నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోవలసి రావడం గమనార్హం. మైకెల్ బార్నియర్ తన రాజీనామాను దేశ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ కు అందజేశారు. ఫ్రాన్స్ పార్లమెంట్లో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడం గత 60 సంవత్సరాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సంవత్సరం మేలోనే ఎన్నికలు జరగడంతో మళ్లీ వెంటనే ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేవలం నూతన ప్రధానమంత్రిని మాత్రమే ఎంపిక చేసే బాధ్యతలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ కు ఉన్నాయి. కాగా ఇటీవల కాలంలోనే ఈయన 2 సార్లు ప్రధానమంత్రులను ఎంపిక చేశారు. ఇక తదుపరి ప్రధానమంత్రిగా సెంట్రిస్ట్ నాయకులు ఫ్రాంకోయిస్ బైరోను అధ్యక్షులు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నియమించారు. దీంతో ఈ సంవత్సరం ఫ్రాన్స్ 4 ప్రధానమంత్రులుగా వ్యవహరించారు.
ఆస్ట్రేలియాలో హత్య, దోపిడీ, దాడులు వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 సంవత్సరాల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆ దేశంలోని క్వీన్స్లాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 సంవత్సరాలు ఎటువంటి పేరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. గతంలో ఇది గరిష్టంగా 10 సంవత్సరాలుండేది. క్వీన్స్లాండ్లో గత 14 సంవత్సరాల్లో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసాగుతోంది. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్లాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలున్నారు. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవుతుందనే కారణంతో చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की समृद्ध और समावेशी भारत की परिकल्पना को साकार करते हुए देश को सिकल सेल एनीमिया मुक्त करने के लिए सिकल सेल एनीमिया उन्मूलन मिशन शुरू किया गया है। इस कार्यक्रम में स्क्रीनिंग, रोकथाम के लिए परामर्श और सिकल सेल रोग वाले व्यक्तियों की देखभाल करना शामिल है। इसीलिए ध्यान दीजिए, अगर आपके बच्चे या किसी गर्भवती महिला को एनीमिया यानी खून की कमी, आंखों में पीलेपन के साथ साथ बदन में तेज दर्द हो, कोहनी और घुटनों में सूजन लगे या बार बार बुखार आ जाता हो, तो ये सिकल सेल एनीमिया हो सकता है। इसे नजरअंदाज ना करें। आज ही अपने नजदीकी आयुष्मान हेल्थ एंड वेलनेस सेंटर जाकर जांच कराएं और सिकल सेल एनीमिया का नामो निशान मिटाएं। యూరప్ దేశాలైన బల్గేరియా, రొమేనియాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి సరిహద్దు లేని స్కెంజన్ జోన్లో పూర్తి సభ్యులుగా మారడానికి యూరోపియన్ యూనియన్ ఇరు దేశాలకు గురువారం అనుమతి ఇచ్చింది. 1985లో ఏర్పడ్డ స్కెంజన్ జోన్ ప్రస్తుతం 29 మంది సభ్యులను కలిగి ఉంది. అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో జో బైడెన్ ఒకే రోజు 1500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదక ద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలు చేసిన వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు. హింసాత్మకం కాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపటం ఇదే తొలిసారి. అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడం తన ప్రథమ ప్రాధాన్యత అని, పశ్చిమాసియాను తక్కువ క్లిష్టమైన పరిస్థితిగా చూస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యాతో ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నానని, ఆ రెండు దేశాలు ఎవరూ నమ్మలేని సంఖ్యలో సైనికులను కోల్పోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా బిలియనియర్ వ్యోమగామి జేడ్ ఐజాక్ మన్ ను తదుపరి నాసా చీఫ్ గా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. భారత చదరంగానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన నిరీక్షణకు ముగింపు పలుకుతూ ప్రపంచ చెస్ సామ్రాజ్యానికి దొమ్మరాజు గుకేష్ కొత్త ఛాంపియన్గా నిలిచారు. డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ ను సింగపూర్లో జరిగిన మ్యాచ్లో 18 సంవత్సరాల గుకేష్ 7.5, 6.5 పాయింట్ల తేడాతో ఓడించాడు. ఇరువురు మధ్య మొత్తం 14 సార్లు పోటీ జరగ్గా 13వ గేమ్ తర్వాత ఇద్దరు 6.5, 6.5తో సమంగా నిలిచారు. గురువారం జరిగిన చివరి గేమ్లో గుకేష్ 58 ప్రయత్నాల్లో డింగ్ లిరెన్ ను ఓడించి వరల్డ్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. తద్వారా అతి తక్కువ వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా చరిత్ర సృష్టించడంతో పాటు విశ్వనాథన్ ఆనంద్ తరువాత వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన రెండవ భారతీయ చెస్ ప్లేయర్ గా దొమ్మరాజ్ గుకేష్ గుర్తింపు పొందాడు. మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, పి సుధా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.